హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనరీన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మా బాల్కనీలో ఒక 10 రకాల ఆకుకూరలు వేయబోతున్నాను, నాటుకోబోతున్నాను. అవి ఏమేంటో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మెంతులు వేస్తున్నాము. మనం ఇంట్లో దొరుకుతాయి కదండి మెంతులు, అవే ఇవి. నార్మల్గా అయితే నానబెట్టి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేయచ్చు. నేనైతే నానబెట్టకుండా డైరెక్ట్గా వేస్తున్నాను. నానబెడితే మనకి కొంచెం జర్మినేట్ అవ్వడానికి తొందరగా పడతాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఇవి మెంతులు అన్నీ ఈ పైన అంతా చల్లేస్తున్నాను. మనం మెంతులు ఎంత ఒత్తుగా వేసుకున్నా ఏం కాదు, వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను మట్టి తడిపి పెట్టుకున్నాను, మీరు చూడొచ్చు. మట్టి అంతా తడిగా ఉంది. సో ఇవి మొత్తం మెంతులు వేసేసుకుంటున్నాను నేను. దీనిపైన మళ్ళీ మనం కొంచెం మట్టి వేసుకొని దానిపైన మళ్ళీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ధనియాలు అంటే కొత్తిమీర వేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటాను, కానీ వెకేషన్కి వెళ్ళొచ్చే టైంకి ఇందులో వాము ముక్క మొలిచేసింది అనమాట. సో ఈ వాము ముక్క ఉంచినంత వరకు వదిలేసి మిగతా పార్ట్ అంతా మనము కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర మెంతుల్లాగా వేయకూడదండి, దగ్గరికి కొంచెం మనం ఇలా లైన్స్లో చేసుకొని వేసుకుంటే తీసుకోవడానికి ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు దీంతో ఒకసారి మట్టి అంతా ఇలా అనేసి సో ఇక్కడ నేను ఇలా దీంతో లైన్స్ వేసుకుంటున్నాను. ఆ లైన్స్ ప్లేస్లో మనం వేసుకుంటే బాగా వస్తుంది, తీసుకోవడానికి ఈజీ అవుతుంది. మళ్ళీ మనం ఒక లైన్ తీసేసుకొని ఇంకొక లైన్లో వేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ధనియాలు వేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ధనియాల్ని ఇలా రెండు పలుకులుగా చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి విత్తనం అనేది ఈ ధనియం ఇది ఉంది కదా, దీని లోపల ఉంటుంది. అంటే ఒక్క ధనియంలో 2 విత్తనాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ధనియాలు ఎప్పుడైనా కూడా ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. సో ఇవి నేను ఈ లైన్లలో వేస్తున్నాను. అన్నీ జర్మినేట్ అవుతాయని చెప్పలేమండి, సో అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను. ఇవి ఇంట్లోవి కాబట్టి. మనం బయట నుంచి తీసుకొచ్చినవి నర్సరీస్లో లేకపోతే ఇలా సీడ్స్ షాప్స్ నుంచి తీసుకొచ్చినవి అయితే కొంచెం ఎక్కువ జర్మినేషన్ ఉంటుంది. ఫస్ట్ అన్ని సీడ్స్ వేసేసుకొని తర్వాత మనం మట్టి వేసేసుకొని దానిపైన వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మెంతులు వేసాను, ధనియాలు వేసాను, తర్వాత చుక్కకూర వేద్దాం. ఇప్పుడు చుక్కకూర వేస్తున్నాను. చుక్కకూర విత్తనాలు ఇలా ఉంటాయి. సో అంటే యాక్చువల్గా ఇందులో ఉంటాయి విత్తనాలు, మీరు చూస్తే ఈ లోపల ఉంటాయి. మనం దీన్ని డైరెక్ట్ ఇలా కుచ్చితే సరిపోతుంది. కొంచెం దూరంగా కుచ్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. మొక్కలు పెరిగినప్పుడు మళ్ళీ పీకన అవసరం ఉండదు అన్నమాట. విత్తనాలు ఎప్పుడైనా కూడా కొంచెం ఈ ఉన్న సైజుకి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెడితే సరిపోతుంది.
సో డైరెక్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ మట్టిలో వాటర్ వేసేసాను. సో డైరెక్ట్ కూర్చుతున్నాను ఇందులో. అన్నీ నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ ఇలా చుక్కకూర చుట్టూ దీంట్లో పెట్టేస్తున్నాను. సో కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ వరకు వెడల్పు గ్యాప్ ఇచ్చేసి పెట్టుకుంటే మనకి మొక్కలు బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మనం అన్ని దగ్గరగా ఒత్తుగా అవ్వవన్నమాట. సో ఇవి కూడా మనం కొన్ని ఎక్కువగా పెట్టుకోవాలండి, లేకపోతే మొక్కలు ఒక్కొక్కసారి జర్మినేట్ అవ్వవు, మళ్ళీ మనం ఇంకొకసారి వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్ లైన్ ఇక్కడ కూర్చుతున్నాను. ఇదిగోండి ఇది ఇక్కడ నేను 2 పెడుతున్నాను. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, వస్తాయో రావో అని. ఇది మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. సరే అన్నీ ఒకసారి పెట్టి వత్తుతాను లోపలికి ఈ ప్లేస్లో. ఇందులో ఈ టబ్లో నేను పాలకూర వేస్తున్నాను. ఇంతకు ముందు వేసిన దాంట్లో అన్ని మొక్కలు మేము ఊరు నుండి వచ్చేసరికి చచ్చిపోయాయండి. ఇది ఒక్కటి మాత్రమే బతికింది. సో ఇది ఒక 2 సార్లు హార్వెస్ట్ చేసాము అంతే. ఇప్పుడు నేను ఇందులో పాలకూర చల్లుతున్నాను. సో అవి వచ్చినంత వరకు వస్తాయి. తర్వాత మనం ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసేసిన తర్వాత సెకండ్ టైము కట్ చేసేసుకోవచ్చు. కొన్ని మధ్యలో కొంచెం ఒత్తుగా ఉన్నవి పీకేస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ అంతా పాలకూర వేస్తున్నాను. సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ దీని మీద మనం మట్టి వేసుకోవాలి. అంతే, దీనిపైన మళ్ళీ మట్టి వేసుకొని మనం వాటర్ చల్లేసుకొని. ఆకుకూరలకి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. ఒక 2-3 అవర్స్ మనకి ఎండ వచ్చినా కూడా సరిపోతుంది. సో నేను ఇక్కడ కిచెన్ సైడ్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను 2 పాట్స్లో గోంగూర వేస్తున్నాను. ఫస్ట్ ఈ పాట్లో ఎర్ర గోంగూర వేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ అన్నీ ఇలా విత్తనాలు చల్లేస్తున్నాను. ఎందుకు అంటే ఇవి ఫస్ట్ ఒక 2 క్రాప్స్ వరకు మనకి గుత్తగా ఉన్నా సరిపోతుంది, అంటే దగ్గరికి ఉన్నా కూడా సరిపోతుంది. అవి వచ్చి మనం 2 టైమ్స్ మనం తీసేసుకొని క్రాప్ తర్వాత మనం దగ్గరగా ఉన్నవన్నిటిని మనం మొక్కలు పీకేస్తే మిగతా మొక్కలు ఒక 5-6 మొక్కలు ఉంచుకున్నా కూడా అవి బాగా వస్తాయి. ఇక్కడ తెల్ల గోంగూర వేస్తున్నాను. ఈ పాట్లో నేను తోటకూర చల్లుతున్నాను. తోటకూర బాగా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం దగ్గరికి వేసుకుంటే, చెప్పాను కదా ఇంతకుముందు గోంగూర లాగే మనం ఫస్ట్ ఒక 2 క్రాప్స్ ఉంచేసుకొని మిగతావన్నీ మనం తీసేయచ్చు. ఇన్ని వేస్తే మనకి అట్లీస్ట్ ఒక 10 మొక్కలు ఉన్నా కూడా సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఈ పాట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇవి ఎండిపోయాయి. నేను అవి విత్తనాల కోసం వదిలేసాను అనమాట. ఇంకా ఈ పాట్లో ఆల్రెడీ బచ్చల కూర ఉంది, 4 మొక్కలు ఉన్నాయి. సో నేను ఇంకొక 2-3 పెడదాం అనుకుంటున్నాను. ఇలా ఉంటుంది చూడండి, ఇలాగా మనకి ఇలా పాకేస్తుంది కాబట్టి ఒక 2-3 మొక్కలు ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను.
నా దగ్గర ఇలా పైపులు ఉన్నాయండి. సో ఆ పైపుల్లో యాక్చువల్గా ఇవి నేను స్ట్రాబెర్రీస్ పెడదామని తీసుకొచ్చాను. ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి నేను ఇందులో ఈ పైపుల దాంట్లో ఇప్పుడు నేను ఎర్ర తోటకూర వేస్తున్నాను. ఎర్ర తోటకూర అండ్ తోటకూర అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఒత్తుగానే ఎక్కువగా వేసుకుంటున్నాను. సో అవి అంటే ఒక 2 to 3 క్రాప్స్ వచ్చిన తర్వాత నేను దగ్గరగా ఉన్న మొక్కలు తీసేస్తాను. సో ఒక పాట్కి మినిమం ఒక 3-4 మొక్కలు ఉంచుకున్నా కూడా మనకి సరిపోతుంది అనమాట. ఒక ఫ్యామిలీకి అంటే 2 to 3 మెంబర్స్ ఫ్యామిలీకి సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ప్లేస్ ఎక్కువ లేదు, పాట్స్ లేవు అంటే కూడా చిన్న చిన్న వాటిలో అయినా పెంచుకోవచ్చండి. సో నేను చూసారు కదా, ఇది ఈ పైప్ అనేది ఎంత విడ్త్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక 6 to 6 inches పైప్ అనమాట. సో ఇందులో నేను ఇది వేస్తున్నాను. అలాగే ఇంకొక పైప్ ఉంది సేమ్. ఇందులో కామంచి మొక్క ఆల్రెడీ అది మొలిచింది అనమాట. నేను దాన్ని వదిలేసి పక్కన ఉన్న ప్లేస్లో బేబీ స్పినాచ్ వేస్తున్నాను అనమాట. అంటే యాక్చువల్గా ఇది బేబీ స్పినాచ్ అని పెట్టారు, కానీ నాకు అవి విత్తనాలు చూస్తే గంగబాయిల కూరలా ఉన్నాయి. సో ఇవి మొలిచిన తర్వాత ఏం మొక్కనో చూద్దాము. ఇప్పుడైతే ఈ పైప్లో నేను ఒక పైప్లో ఏమో నేను ఎర్ర తోటకూర వేసాను, ఇంకొక పైప్ దాంట్లో నేను ఇప్పుడు ఇక్కడ బేబీ స్పినాచ్ వేస్తున్నాను. సో ఇలా మనం అన్ని విత్తనాలు చల్లుకొని దానిపైన మళ్ళీ మట్టి వేసుకోవాలండి. ఎక్కువ మట్టి వేయొద్దు, ఒక లేయర్ మట్టి వేసేసుకొని దాని తర్వాత మనం వాటర్ వేసేసి పెట్టేసుకోవాలి. అలా డైలీ అంటే సాయిల్ అనేది ఎక్కువగా ఎండిపోకుండా ఉండేలా చూసుకోవాలి. సాయిల్ అనేది ఎండిపోకుండా ఉంటే మనకి జర్మినేషన్ అనేది తొందరగా అవుతుంది. సో మనం సాయిల్ ఎండిపోకుండా ఉండేలా చూసుకుంటూ మనం వాటర్ చల్లుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా కూడా వాటర్ వేయకూడదండి. మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే మనకి మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉంటాయి. సో ఇప్పుడు ఆకుకూరలు మనం పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ చల్లుకోవాలి అండి. చేత్తో చల్లుకోవడం, లేకపోతే స్ప్రేయర్ ఉంటుంది కదా, స్ప్రేయర్ కూడా కొంచెం మనకి ఫోర్స్ అనేది తక్కువ పెట్టి మనము స్ప్రేయర్తో కూడా చల్లుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర బాటిల్ ఉంటే బాటిల్కి క్యాప్కి కొన్ని హోల్స్ పెట్టేసి దాంతో అయినా చల్లుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనం చేత్తో ఇలా చిలకరిస్తే సరిపోతుంది. కానీ మొక్కలు పెరిగినప్పుడు అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మొక్కలకి వాటర్ పోయడం అనేది చాలా జాగ్రత్తగా పోయాలి ఆకుకూరలకి. లేకపోతే మొక్కలు అనేది పడిపోయి చచ్చిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, మనం ఇలా ఎన్ని రకాల ఆకుకూరలైనా పెంచుకోవచ్చు చిన్న చిన్న పాట్స్లో. నేనైతే మినిమం ఒక 10 రకాల మొక్కలు పెంచుదామని అనుకుంటున్నాను. ఇంకా నా గార్డెన్లో, అంటే ఇదంతా బాల్కనీలోనే అండి, నా గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్, ఫ్రూట్స్ వచ్చాయి. సో నేను అవి చూపిస్తున్నాను, ఇప్పుడు చూడండి. అలాగే ఈ ఆకుకూరలు విత్తనాలు వేసాను కదండి, అవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత కొంచెం మనకి ఎదిగిన తర్వాత కూడా నేను చూపిస్తాను దాని స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇది ఈరోజు వీడియో. సో మీరు కూడా నాలాగే చిన్న బాల్కనీ ఉన్నా కూడా మనము మొక్కలు పెంచుకోవచ్చు, అట్లీస్ట్ ఆకుకూరలైనా పెంచుకోవచ్చు. సో మీ దగ్గర చిన్న చిన్న పాట్స్ ఉన్నా కూడా ఆ పాట్స్లో వేసుకోవచ్చు. లేకపోతే నేను పైప్స్ చూపించాను కదండి, అలాంటి పైప్స్లో అయినా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం పెంచుకుంటే మనం కూడా హెల్తీగా ఉండే ఫుడ్ తినొచ్చు అనమాట. అట్లీస్ట్ ఆకుకూరలైనా మనం హెల్తీ ఆకుకూరలు తినొచ్చు అనమాట. ఎందుకంటే బయటవి చూస్తే మనకి చాలా అంటే కెమికల్స్ వాడటము అలాంటివన్నీ వాడుతూ ఉంటారు. అలాగే బయట ఆకుకూరలు కూడా అంత టేస్టీగా ఉండవు కాబట్టి. సో ఇది నాకు సెకండ్ ఇయర్ ఆకుకూరలు పెంచడము. ఇంకా ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీనరేన్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.